హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఇవాళ ప్యాలాలు అటుకులతోని పిల్లలకు అయితే స్నాక్స్ చేస్తున్నాను. అందుకోసం ఇవి 4 కప్పుల ప్యాలాలు తీసుకున్నాను. అటుకులు 1 కప్పు తీసుకున్నాను. అందులో వేయడానికి పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర నేనైతే ఇవి అన్నీ ఇలా ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గంజు పెట్టుకొని గంజులో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అటుకులు వేయించడానికి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి, ఇందులో అటుకుల్ని వేసుకోవాలి. నేనైతే కొద్దిగా లావున్న అటుకుల్ని తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు కూడా ఇవి తీసుకోండి, లేకుంటే సన్న అటుకులన్నా తీసుకోండి. ఇలా కలుపుతూ వేయించుకుంటే వేగిపోతాయండి. ఇప్పుడైతే అటుకులు వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు అదే గంజి పెట్టుకొని అందులో 3 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి, ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసేసుకుందాము. పల్లీలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. పల్లీలు అన్నవి వేగాలండి. పల్లీలు వేగిపోయినాయండి, అందుకోసం ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుంటూ పచ్చిమిర్చి కూడా వేగాలండి. ఇప్పుడు ఇందులో పుట్నాలు వేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా వేయించుకుందాము. చూడండి ఎలా వేగిపోయినాయో, ఇలా వేగాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర అయితేనే చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకుందాము. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. కారం మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి. నాకైతే పచ్చిమిర్చి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాము. ఇప్పుడు దీనిని చల్లార్చుకుందాము. చల్లారిన తర్వాతనే ప్యాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు ప్యాలల్లో ఈ అటుకులు వేయించిన అటుకులు వేసేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా చల్లారిందండి. ఇప్పుడు వీటిని ప్యాలల్లో వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, మీకు ఇష్టమైతే చెంచా పట్టి లేకుంటే చేతి పట్టి కలిపేసుకోండి, మంచిగా కలుస్తాయి. చూడండి, నేనైతే ఇలా చేతి పట్టే కలిపేస్తున్నాను. ఎంత బాగా వచ్చినాయి అంటే కలర్ కూడా ఎల్లో కలర్లో చాలా బాగున్నాయండి. అయిపోయినాయండి. నేనైతే ఇప్పుడు ప్లేట్లో వేసుకుంటున్నాను. చూడండి, అయిపోయినాయండి ప్యాలాల స్నాక్స్ అయితే. మీరు కూడా మీ పిల్లలకు ఇలానే స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఈజీగా, చాలా కమ్మగా కూడా ఉంటాయి. చాలా ఇష్టంగా కూడా తింటారు. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.